స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఇవాళ వాక్య అంశము యెహోవా మందసము పట్టబడెను. యెహోవా మందసము ఎందుకు పట్టబడెను అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేయవలసిన బలి అర్పణ చేయకపోవడం వలన. అసలుకు వాళ్ళు ఎందుకు బలి అర్పణ చేయలేదు అంటే, ఏలి కుమారులు చేయవలసిన యాజకత్వ పని వాళ్ళు చేయలేదు. మరి యాజకత్వ ధర్మము చేయవలసిన పని, బలి అర్పణ చేయవలసింది చేయలేదు. చేయకపోవడం వలన వారు పచ్చిమాంసము దేవునికి విరోధముగాను, మరి ఇశ్రాయేలు ప్రజలు అర్పణ తీసుకొని వెళ్ళి బలి అర్పించమని వాళ్ళు కుమారుల యొద్దకు, ఈ యాజకుల యొద్దకు తీసుకెళ్ళటానికి ఎంతో భయపడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే యెహోవా నిబంధన మందసము పట్టబడెను. తమ శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది ఈ నిబంధన మందసము. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏలితో ఒక యాజకును పంపించి, ఎలాగూ మరి నన్ను గణపరచువా, నేను గణపరుస్తానని దేవుడు చెప్తాడు. మరి యాజకుడు వచ్చి అక్కడ దేవునికిను ఇశ్రాయేలు ప్రజలకి అతనుకున్న సంబంధము ఏమిటి అన్నది సంభాషణ జరిగిద్ది. నీ అని దేవుడు 2వ అధ్యాయం మొత్తం సంభాషణ జరిగిద్ది. 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు కూడా దేవుడు బయలుపరుస్తాడు. రాబోయే కీడు ఏమిటో, ఏలి కుటుంబానికి, ఏలికి రావాల్సిన ఏమిటో ఆ కళ ద్వారా దేవుడు చెబుతాడు. చెప్పిన తర్వాత ఫిలిస్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము జరిగింది. యుద్ధము జరిగినప్పుడు యెహోవా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై జనులు బయలుదేరి ఎబెనేజరులో దిగగా, ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయిరి. ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులైరి అని వారు తెలుసుకొని ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి అని ఇశ్రాయేలు పెద్దలు అనుకొని, యెహోవా షిలోహులో ఉన్న నిబంధన మందసమును తీసుకొని ఆ దండులో పెట్టుకుంటారు. దండులో పెట్టుకొని వారు దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేక వేశారు. ఆ నిబంధన మందసమును వారి మధ్యలో ఉంచుకొని ఆ నిబంధన మందసానికి దేవుని పేరట కేకలు వేశారు. గొప్ప కేకలు వేయగా ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేక ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారి ఇలాగూ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడుగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు తప్పించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత 10 తెగుళ్ళు ఇంతకు ముందు పుట్టించి ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించాడు కదా దేవుడు. అది మరలా వారు గుర్తు చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి దేవుడు ఏమని కార్యం చేశాడు ఈ దేవుడు అని వారు అయ్యయ్యో అని, మరి మనల్ని ఎవరు తప్పిస్తారని వారు అనుకొని, అయినా పర్వాలేదు, మనం భయపడవసరం లేదు, ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారి మీకు దాసులైనట్లుగా మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాజీలో యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయిరి. అందరూ డేరాలోకి పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. గొప్ప వధ అంటే మరణము జరిగెను. దగ్గర 30,000 మంది హతులైరి. 30,000 మంది కాలు బలం గలవారు. 30,000 మంది బలిష్ఠులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో 30,000 మంది. అక్కడ ఎబెనేజరులో అక్కడేమో 4,000 మంది, ఇంచు ఎక్కువ తక్కువ. ఇక్కడేమో కాలు బలం గలవారు 30,000 మంది మరణించారు. మరణించినందుకు మరి ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పణ చేయలేనందుకు ఆ యెహోవా నిబంధన మందసము శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు చేతిలో నుంచి
ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు ఎక్కడ పెట్టారు ఆ మందసము? తీసుకెళ్ళారే కానీ అది ఎక్కడ పెట్టారు? పెట్టినందుకు వారికి యెహోవా హస్తము ఏమైంది? అది ఎన్ని నెలలు యెహోవా నిబంధన మందసము ఎన్ని నెలలు ఫిలిస్తీ దేశములో ఉన్నది అంటే, ఫిలిస్తీన్లు యెహోవా నిబంధన మందసము తీసుకొని వెళ్ళారు. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే, 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు, 5 వాక్యాల వరకు ఆ వాక్యం రాయబడి ఉన్నది. ఫిలిస్తీన్లు దేవుని మందసము పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను ఎదుట దాన్ని నుంచిరి. అయితే మరనాడు అష్టోదునకు ప్రాంతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. మరనాడు వారు ఉదయముగానే లేవగానే దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. మరి యెహోవా హస్తము తీసుకెళ్ళి ఆ గుడిలో పెడతారు. పెట్టినందుకు ఆ దేవత దాగోను దేవత పడిపోతుంది. చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు 2 రెక్కలు కూడా ఇరిగిపోతాయి. మరి యెహోవా హస్తము ఆ గుడిలో పెట్టినందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి శ్రమ జరిగింది అంటే, 6వ వచనము 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము, వారు యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారికి దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత యగు దాగోను మీదను భారముగా నున్నదే, ఆయన మందసము మన మధ్య నుండిటియే దీనికి కారణము కదా అని వాళ్ళు సంభాషణ చేసుకుంటారు. మనం తీసుకొని వచ్చినందుకే కదా యెహోవా హస్తము మన మీద భారముగా ఉన్నది, ఈ గడ్డలతో దేవుడు మొత్తాడు అని వారు గ్రహించుకొని ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క యెహోవా హస్తము అష్టోదు మీద ఊరువారు అందరి మీద గడ్డలతో మొత్తగా వారు హతులైరు. అనేకులు వారిలో ఉన్నవారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు అది యెహోవా నిబంధన మందసము వల్లనే కదా తీసుకొని రావటానికి, మనకి గడ్డలు రావటానికి కారణము యెహోవా నిబంధన మందసం మనం తీసుకురావడం వల్లనే ఇది జరిగిందని వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంటే గాతుకి తీసుకెళ్తారు. ఫిలిస్తీన్ సర్దారులు అందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసము మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడికి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్టాదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు మరలా గాతుకు తీసుకొచ్చారు కదా, గాతు వారిని కూడా ఆ ప్రజలని రహస్య స్థలమందు గడ్డలతో మొత్తాడు దేవుడు. మరి వారు కూడా ఆ ఊరు వారు కూడా భయమేసి, అయ్యయ్యో ఈ మందసం తీసుకురావడం వల్లనే మాకు ఇలా జరిగింది, దీన్ని ఇక్కడి నుంచి తీసివేయడని తీసుకెళ్ళిపోండి అని వారు వారికి మరలా వాళ్ళు అలా పెద్దలందరిని కూడా పిలువనంపించి ఎక్రోలో వచ్చినప్పుడు వారు దేవుని మందసం ఎక్రోనుకు పంపివేయగా, దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిరి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని. కాగా జనులు ఫిలిస్తీన్లు సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి పంపివేయడని ఎక్రోను ప్రజలు మరి ఫిలిస్తీన్లకు సర్దారులకు పిలువనంపించి, దాన్ని ఎక్కడైతే ఏ స్థానము నుంచి తీసుకొచ్చారో ఆ స్థానమునకు పంపించేయడని ఎక్రోను ప్రజలు బతిమాలాడుకొని ఉన్నప్పుడు యెహోవా హస్తము ఎక్రోను వారి మీద కూడా ఎక్రోను వారి మీద వదిలిపెట్టకుండా మరీ యెహోవా హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ ఎక్రోను పట్టణస్థులందరి మీదకి పట్టెను. చావక మిగిలిన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణము ఆ బాధకి మరి ఆ పట్టణస్థులు
కేకలు ఆకాశము వరకు వినబడెను. యెహోవా మందసము 7 నెలలు ఐగుప్త దేశములో, ఫిలిష్తీ దేశములో 7 నెలలు అక్కడ ఉంచబడి ఉన్నది. తత్మాది తర్వాత వీడియోలో చెప్పుకున్నామండి. ఈ మాట దేవుడు సహాయం చేయను గాక.